లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. 50,000 రూపాయలు విలువ చేసే 2 జామీన్లు కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు న్యూయార్క్లో ఎక్కడ బస చేస్తున్నారని వివరాలు అందజేయాలని స్పష్టం చేసిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే సమర్పించాలని ఆదేశించింది. అలాగే మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్పోర్ట్ని సిట్ అధికారులకు అప్పగించాలని షరతులు విధించింది. న్యూయార్క్ వెళ్లడానికి బుక్ చేసిన విమానం టికెట్లో ఫోటో కాపీలు కూడా కోర్టులు సమర్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో 4వ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్ రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4 వరకు న్యూయార్క్ వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతులు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అలాగే సిట్ అధికారులు గతంలో జారీ చేసిన లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని ఆదేశించింది. న్యూయార్క్ పర్యటన వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని సూచించింది. $3,500 కోట్ల మద్యం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్లు, సిట్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని, ఒకవేళ నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు రాష్ట్రంలో లభ్యమయ్యే ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్జీజీ అధికారులు హాజరయ్యారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం లభిస్తుందన్న సీఎం చంద్రబాబు మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక ఏడాదికి 3,320 కోట్ల ఆదాయ ఆర్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంతో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఇక యువత కోసం జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. త్వరలో సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం అనే కార్యక్రమం ప్రారంభించబోతోంది. రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేసేలా సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం ప్రోగ్రాం ప్రారంభించబోతున్నారు. రాజకీయ వ్యవస్థలో నవతర యువతను భాగస్వామ్యం చేసేందుకు సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తుందని చెప్పారు. మార్పు కోరుకుంటే రాదు, మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల స్థితిగతులు, వాటి నిర్వహణపై విజయవాడలో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో ఎన్డీబీ రోడ్ అభివృద్ధి పనులు జాప్యం కావడానికి గల కారణాలను అంచనా వేసిన మంత్రి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూల్లో చదివే విద్యార్థులకు వారానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సవిత హాస్టల్లో పారిశుద్ధ్యంపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన తాగునీరు, తాజా ఆహారం మాత్రం ఇవ్వాలని తేల్చెప్పారు. 10th ఇంటర్ పరీక్షలో 100% ఫలితాలు రావాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఇక విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చూడాలన్నారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. సాలూరు సిహెచ్సికి వెళ్లిన
మంత్రి సంధ్యారాణి అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వీరిలో ఒకరు జాండీస్తో ఇబ్బంది పడుతుండగా మరొకరు మలేరియా నిర్ధారణ అయింది. హాస్టల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో వ్యాధి వ్యాప్తికి కారణమైన అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయాలని సూచించారు. మీరమ్మా ఎక్కడ స్కూలు అంటే వస్తా మేడం అంటే వాళ్ళు సార్ స్కూలు మైండ్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. లావేరు జి సిగడ మండలాల్లో బైక్ ర్యాలీతో కూటమి నేతలు నాగబాబుకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను లోకల్ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జి సిగడ మండలం దేవరవలస గ్రామంలో రైతులతో మాట్లాడారు. సాగునీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడతానని నాగబాబు రైతులకు హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. గత 5 ఏళ్ల పాటు ఒక్క పరిశ్రమ ఆంధ్రకు రాని పరిస్థితి ఉందని, ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశ్రమల ప్రవాహం మొదలైందని గుర్తు చేశారు. గతంలో ఓ వైసీపీ మంత్రి పెట్టుబడుల కోసం దావోస్ ఎందుకు వెళ్లలేదని అడిగితే చలిగా ఉందనే కారణంతో వెళ్లలేదని సమాధానం చెప్పారని, అలాంటి వ్యక్తి వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా ఏఐ హబ్ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఇప్పటికే గవర్నమెంట్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అయితే ఆ ప్రభుత్వం మాత్రం లక్షల్లో ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సాబ్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గూగుల్ ఏఐ సంస్థ రాబోతుంది. దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఏది నిజం, ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా? ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కర్ణాటక వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేస్తే పర్లేదు, కానీ తమిళనాడు వాళ్ళు చేస్తే పర్లేదు, కానీ వీళ్ళు ఎందుకు చేస్తారో మాకు అర్థం కాదు. అంటే ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదనా, పెట్టుబడి రాకూడదనా మేము అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం. మీకు వచ్చిన నొప్పి ఏంటి? తెలుగు జాతి అభివృద్ధి చెందకూడదా? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా? పరిశ్రమలు రాకూడదా? పెట్టుబడులు రాకూడదా? నిరుద్యోగులు మటన్ కొట్లో పనిచేయాలా? ఫిష్ మార్కెట్లో పనిచేయాలా? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏమైనా చేసింది ఏమన్నా ఉందా? అమర్నాథ్ మేము అడుగుతున్నాం, నువ్వు ఏం తీసుకొని వచ్చావయ్యా ఐటీ శాఖ మంత్రిగా? ఒక్క పరిశ్రమ పేరు చెప్పు అంటే కోడి, గుడ్డు, పొదగలేదు, ఈకలు, ఇది తప్ప నీకు తెలిసింది ఏంటి? ఈరోజు ఏఐ గూగుల్ డేటా సెంటర్ ఈరోజు రాష్ట్రానికి రావడమే మన జాతి చేసుకున్న గౌరవం, అదృష్టంగా భావించాలి. లోకేష్ గారు కష్టపడి శ్రమించి భారతదేశానికి మేము పెట్టుబడి పెడుతున్నాం అన్నప్పుడు అందరూ ప్రపంచం అంతా తొంగి చూసింది. ఏంది 15 మిలియన్ ఇన్వెస్ట్మెంటు భారతదేశంలో పెడతా అంటే ఏ రాష్ట్రంలో పెడుతుంది? మహారాష్ట్రలో పెడుతుందా, కర్ణాటకలో పెడుతుందా, తమిళనాడులో పెడుతుందా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు లేదు, మేము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మేము పెడతామంటానే ఒక్కసారిగా దేశమే కాదు ప్రపంచంతో ఉలిక్కిపడింది. అలాంటి కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తే మీరు పౌడపోయినా పర్లా, మీరు విమర్శించడం ఏంటి మాకు అర్థం కాల. మీరు దెయ్యాలా, ప్రేతాలా, పిశాచాలా మాకు అర్థం కావడం లేదు. ఏంది తెలుగు జాతిని పీకు తినాలనుకుంటున్నారా ఏంటి? మేము కూడా అడుగుతున్నాం. లోకేష్ గారిని యువతంతా అభినందిస్తోంది, స్వాగతిస్తోంది. లోకేష్ గారి వెంట యువత ఉంది. మీరు పరిశ్రమలు తీసుకొని రావడంలో మీరు చూపిస్తున్న చొరవ మేము అభినందిస్తున్నాం. మీ వెంట మేము ఉన్నామని ధైర్యంగా చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది. గుడివాడ అమర్నాథ్ గతంలో ఐటీ మంత్రిగా పనిచేశారు కదా, ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఏమనుకోవాలి సార్? ఏంటంటే నేను చెప్పాను కదా, వీళ్ళు పిచాచాలు, ప్రజలను పీక్కు తినడంలో వీళ్ళ సిద్ధాస్తులు. గత 5 ఏళ్ళలో పొడిచింది ఏమిలా. ఇప్పుడు ఏదైనా జరుగుతుందంటే విమర్శించడం, ఇది బాధాకరమైన విషయం, ఇది దుర్మార్గం. ఈ గుడివాడ అమర్నాథ్ విశాఖ ప్రజలే అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడు మన ప్రాంతంలో ఎందుకు పుట్టాడని. ఇది ఇంకా దాని మించి మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ ఒకటి మా అజెండా ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి,
యువతకు ఉద్యోగ ఉపాధిగా వస్తుంది. ఈరోజు ఒకప్పుడు ఏదైతే హైదరాబాద్లో 30 ఏళ్ళ ముందు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో అదే పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటున్నాం. మరో గచ్చిబౌలి కావాలి, మరో సైబరాబాద్ కావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి విమర్శలు వస్తానంటే ఊరనే కుక్కలు ఉంటాయి, కుక్కలనే మొరవుతా ఉంటాయి. ఈ మొరుగుళ్ళు మేము పట్టించుకో, మేము చేయాల్సి మేము చేసుకుంటాం, ముందుకెళ్తాం. సో చూశారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అనేవి వెల్లువిలా కూటమి ప్రభుత్వ హయాంలో వస్తున్నాయి. పెట్టుబడులు వస్తూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి రవినాయుడు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ఏమాత్రం నిజం లేదని, ప్రజలందరికీ కూడా నిజమేంటో తెలుసని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకి న్యూస్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దోనాడి రమేష్ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జస్టిస్ దోనాడి రమేష్ స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని కమ్మపల్లి. జస్టిస్ రమేష్ తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు విఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఏపీ బార్ కౌన్సిల్ 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఏపీ సర్వశిక్ష అభియాన్కు స్టాండింగ్ కౌన్సిల్గా 2013 వరకు పనిచేశారు. 14 నుంచి 2019 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీగా వెళ్లారు. తాజాగా ఏపీ హైకోర్టుకు తిరిగి బదిలీ అయ్యారు. కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం ధరలు పెంచుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుమల లడ్డూను పెంచేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీవారి ధరల పెంపు ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ధరలను పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లడ్డూ ధరల పెంపు వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ధరల పెంపు అంటూ నిరాధార వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. టీటీడీపై కొన్ని ఛానళ్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. లడ్డూ ధరలు పెంచే ఉద్దేశం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. టీటీడీ అలాగే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ తీర్పుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరకామణి చోరీ ఘటన వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27వ తేదీన టీటీడీ ఈవో కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేని పక్షంలో 20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరగా సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సిఐడి సమర్పించింది. చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి, ఏడీజీగా పనిచేసినప్పుడు 1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలు జ్యుడిషియల్ రిమాండ్లో ఆయన ఉన్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై వాళ్ళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై సమాధానం చెప్పేందుకు 2 వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఈసీ కోరింది. దీంతో హైకోర్టు ఇందుకు అంగీకరించి 2 వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 2 ఉగ్రవాద సానుభూతి పనులు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. జైషే మహమ్మద్, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్కు కేరళ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన లగ్జరీ కార్ స్వాధీనం విషయంలో వారంలోగా నిర్ణయాన్ని తెలియజేయాలని కస్టమ్స్ విభాగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు దుల్కర్ సంబంధిత పత్రాలను కస్టమ్స్కు అందజేశారు. కొన్ని షరతులతో దుల్కర్ కారు, మరొకరి విలాసవంతమైన కారును విడుదల చేసేందుకు కస్టమ్స్ అధికారులు నిర్ణయించారు. ఆయా కార్ల విలువలో 20% బ్యాంక్ గ్యారంటీగా అందించిన తర్వాత రిలీజ్ చేస్తారు. అక్రమంగా భూటాన్ నుంచి వాహనాలు దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు కేరళలో ఇటీవల సోదాలు చేపట్టి దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి సినీ ప్రముఖులతో పాటు 40కి పైగా కార్లను సీజ్ చేశారు. తన కారును కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడానికి సవాల్ చేస్తూ దుల్కర్ కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ కేరళ హైకోర్టు విచారణ చేసి కారును అప్పగించాలని ఆదేశించింది. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన తర్వాతే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 170 మంది మావోయిస్టులు ఇవాళ ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసిర్న, మా డివిజన్ కార్యదర్శి రణిత, 2 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 18 డివిజనల్ కమిటీ సభ్యులు, 121 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తమిళ నటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విజయ్ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ధర్మాసనానికి ఈసీ ఈ విషయాన్ని తెలిపింది. కరూరులో విజయ్ ప్రచార సభలు తొక్కిసలాట్లో 41 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దు చేయడంతో పాటు రాజకీయ పార్టీల ప్రచార సభలో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ల మినహా ఈ కేసుల విచారణకు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వీటన్నింటినీ హైకోర్టు పాలనా వ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే టీవీకే గుర్తింపు రద్దు విషయంపై స్పందించిన ఎన్నికల సంఘం ఇప్పటికీ ఆ పార్టీకి ఆ హోదా లేనందున ఆ అభ్యర్థన నిలబడదని స్పష్టం చేసింది. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 26 మందితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో హోంమంత్రి హర్ష సంఘవి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో నూతన కేబినెట్ ఏర్పాటైంది. 7 పాటీదారులు, 8 మంది ఓబీసీలు, 3 ఎస్సీలు, 4 ఎస్టీలు, 3 మహిళా నేతలకు మంత్రి పదవులు వరించాయి. నూతన కేబినెట్లో 6 తాజా మాజీలకు మాత్రమే పదవులు దక్కాయి. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక పదవి చేపట్టారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కింది. రివాబా 1990లో రాజ్కోట్లో జన్మించారు. ఆత్మీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను 2016 ఏప్రిల్ 17న వివాహమాడారు. 19లో బీజేపీలో చేరి 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రాజ్పుత్ వర్గానికి చెందిన రివాబా అంతకుముందు కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్గా కూడా వ్యవహరించారు.
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు జిమ్కు వెళ్లొద్దని, ఇంటి వద్దే యోగా చేయాలని సలహా ఇచ్చారు. బీడ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన గోపీచంద్ పడాల్కర్ పెద్ద కుట్ర జరుగుతోంది, దాన్ని అర్థం చేసుకోండి, బాగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి, జిమ్లో ట్రైనర్ ఎవరు అనే విషయం గమనించాలి. ఇంట్లో ఉన్న యువతులు జిమ్కు వెళ్తే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే అమ్మాయిలు ఇంట్లోనే యోగా సాధన చేసుకోవాలి. అప్పుడు జిమ్కు వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ, ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారని వ్యాఖ్యానించారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.